ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పొరికం బలరాం పర్యటించారు. ఈ సందర్భంగా మేడారంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించి 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్టాండును ప్రారంభించారు. నేటి నుంచి క్యూ లైన్ల ద్వారా బస్సులు ప్రారంభమవుతాయని, ఒక్కసారి 20,000 మంది సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఏర్పేల 26 జాతరకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ కాంప్లెక్స్లు కానీ ఆర్టీసీ పరంగా బస్సుల యొక్క ప్రయాణికులకు ఏ విధంగా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి అంశం మీద తప్పిపోరు. కానీ ఎక్కడైనా అటువంటి జరిగితే వాళ్ళ వెంటనే ఎక్కడ ఉన్నా కూడా దొరకబట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ట్రాక్ పిల్లల జాతరకు తీసుకొచ్చే ప్రతి తల్లిదండ్రి మీకు అందుబాటులో ఉన్న పోలీసుని కానీ ఆర్టీసీని కానీ అడిగి ఈ ట్రాక్ తీసుకోవాల్సింది నేను ఈ సందర్భంగా కోరుతాను. మరి ఈరోజు జాతరకు ముందస్తుగానే దాదాపుగా అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అత్యధికంగా బస్సులు కూడా ఈ ప్రాంతానికి పోయిన సార్లమ్మ